ఓ పక్క కాక్రోచ్ జనతా పార్టీ, మరో పక్క సోనం వాంగ్చుక్ ఉద్యమాలతో నిరసనలతో ఎట్టకేలకు దిగొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిత్వానికి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కొత్త అంశం తెర మీదకి తీసుకొచ్చింది. డిఎస్సి పేపర్ కూడా లీకేజ్ జరిగిందని, డిఎస్సిలో కూడా అవకతవకలు జరిగాయని, దానికి సంబంధించి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ ఈయన కూడా విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, డిఎస్సి అయిపోయి ఏడాది కాలం దాటిపోయింది. వాళ్ళు ఒక విద్యా సంవత్సరం కూడా ముగిసిపోయి రెండో విద్యా సంవత్సరం కూడా మొదలైపోయింది. అంతా సక్రమంగా జరుగుతున్న టైంలో ఇప్పుడు వైసీపీ వచ్చి డిఎస్సిలో పేపర్ లీక్ అయింది, అవకతవకలు జరిగిందని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. పక్క నీట్ ఎగ్జామ్కి సంబంధించి ధర్నాలు జరిగాయి. ఎప్పుడు జరిగాయి? మొదలైనప్పుడు ఎప్పుడో జరిగాయి, తర్వాత వెంటనే రీ ఎగ్జామ్ పెట్టారు. డిఎస్సికి సంబంధించి మాత్రం సంవత్సరంన్నర తర్వాత ఇప్పుడు వీళ్ళు కొత్తగా తెర మీద తీసుకొస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి వాస్తవాలు ఏంటి? ప్రభుత్వం కూడా చెప్పింది, మీ మాటలో దీని గురించి ఏమంటారు? డిఎస్సిని నిర్వహించకుండా న్యాయస్థానానికి వెళ్ళింది వీళ్ళే. చాలా అవరోధాలు సృష్టించారు. వాటన్నింటినీ తొలగించుకొని వాళ్ళు దాన్ని నిర్వహించటం, 16,000 మందికి ఉద్యోగ కల్పన ఏర్పాటు చేయటం, 15,942 మంది అధ్యాపకుల్ని నియమించటం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఎంతో పారదర్శకంగా చేశారనేది వాస్తవం. ఎందుకంటున్నామంటే అంత బలంగా మనం కూడా ఎందుకు చెప్పగలుగుతున్నాము అంటే, ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత దగ్గరికి వెళ్ళి ఈ 27 మందో 52 మందో వెళ్ళారు కదా, వాళ్ళలో కొంతమంది ఏదైతే చెప్పారో అవన్నీ కూడా వాళ్ళ పేర్లు బయటికి తీసుకొచ్చి వివరాలతో కూడి వాళ్ళకు ఉద్యోగం ఎందుకు రాలేదో, వాళ్ళకంటే ముందున్న వాళ్ళు ఎవరు, వీళ్ళకి ఎందుకు రాలేదు, అందుట్లో ఒక అతను అన్ని విధాలా మొదట స్థానంలో నిలబడ్డా కూడా అతనికి వచ్చినటువంటి బంగారు పథకానికి సంబంధించి దాన్ని తప్పుగా అక్కడ రాసినందువల్ల అతనికి రాలేదు. మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు అర్హత పొందలేదు, వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అనేది స్పష్టంగా విడమర్చి ఇద్దరు అధికారులు కూడా, కోన శశిధర్, మామూలుగా కోన శశిధర్ గారు, అజయ్ జైన్ గారు ఇద్దరు కూడా వివరాలతో మొత్తం వాళ్ళు చెప్పారు, రాజకీయాలు ప్రమేయం లేకుండా. కాబట్టి ఇలా నోళ్ళు మూతపడ్డాయి. అయినా సరే ఇంకా అదే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మామూలుగా అంతకుముందు హైలాండ్లో గుర్తుందో లేదో నీకు, హైలాండ్లో పేపర్ పత్రాలు ఏ విధంగా దిద్దిచ్చారు వాళ్ళు, ఆ విషయాలన్నీ మొన్న బయటకు వచ్చినాయి. అవన్నీ గుర్తించారు, కొంతమందిని పక్కన పెట్టారు, అప్పుడు ఉద్యోగం పొందిన వాళ్ళని కూడా అరెస్టులు కూడా జరిగాయి. అదే కదా. ఇప్పుడు ఇక్కడ గురువింద గింజ తన నలుపెరగనట్లు వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు కూడా చేసి ఉంటారని వాళ్ళ భావన. వాళ్ళలాగే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకు రాజీనామా చేశారు? దేశవ్యాప్తంగా అలజడులు, అశాంతిని సృష్టించడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాల వల్ల యువత బలైపోతుంది. కాబట్టి దేశంలో గొడవలు జరగకూడదన్న ఉద్దేశంతో దేశంలో ఇలాంటి అవకాశాలు, ఇలాంటి ఆటంకవాదులకు ఇవ్వకూడదు, వాళ్ళు కూడా దీంట్లో కలిసి చేస్తున్నారన్న అభిప్రాయంతో స్పష్టంగా ఆయన చెప్పి ఆయన రాజీనామా చేశాడు. ఇక్కడ పదే న్యాయస్థానానికి వెళ్ళారు కొంతమంది, తర్వాత 30,000 గ్రీవెన్సీలు నిర్వహించుకున్నారు. దాంట్లో కూడా ఎక్కడ ఎలాంటి లోపం కనపడకపోతే వీళ్ళకి మాత్రం ప్రత్యేకంగా కనపడింది. దీన్ని అడ్డం పెట్టుకొని లోకేష్ గారిని రాజీనామా చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది అంతగా ప్రజల మధ్య, అంటే ఇక్కడ ఏదన్నా వాళ్ళు అనుకున్నట్టుగా 3,20,000 మంది ఎవరైతే డిఎస్సికి రాశారో దాంట్లో 16,000 మందికే కదా ఉద్యోగాలు వచ్చింది. మిగిలిన 3,04,000 మందిలో కూడా ఒక్క అభ్యర్థి న్యాయస్థానానికి వెళ్ళలేదు, నాకు ఇలా మోసం జరిగిందని కానీ, దీంట్లో పేపర్ లీకేజ్ అయిందని కానీ ఎవరూ వెళ్ళలేదు. దానికి 40,000 పైన ప్రశ్నల బ్యాంక్ ఉంటుంది, వివిధ వ్యక్తులు దాన్ని ఏర్పాటు చేస్తారు. ఎవరెవరికి వస్తుందో కూడా తెలియదు, ఏ ప్రశ్న ఎవరికి వస్తుందో కూడా తెలియదు. అంత పారదర్శకంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అంత గొప్పగా వాళ్ళు చేస్తే, ఈరోజు ఏదో చెయ్యాలి, ఏదో మాట్లాడాలి, అక్కడేదో జరిగిపోయింది, ఇక్కడేదో జరుగుతుంది అని చెప్పని ఇక్కడ లోకేష్ గారిని రాజీనామా చేయాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం విఫలం అవుతుందని అయితే నేనైతే భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.